చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? ఇంకా మెట్లే, దాంతో అయిపోతుంది. ఆ తర్వాత రోడ్ వస్తుంది, అక్కడ అక్కర్లేదు. ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ఇట్రా, రండి 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 రండి, ఇట్రా. నమస్కారం చలపతి బాబు. అమ్మా అమ్మా, కాసేపు మాట్లాడకండి, అలవాట్లేదు కదా, అలసిపోయి పడిపోయి ఉంటుంది. మీరింటికి వెళ్ళండి, లేవగానే అన్ని మెట్లకు పూజ చేయించి నేను తీసుకొస్తాను. చేసే నిర్వాహకం చాలవయ్యా. చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని ఈ పసుపు కుంకుమలతోనే కొలిచిందే. ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా? చాలు చాలే. అమ్మా లలిత, దమ్మా దా. ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదో. ఎట్టా జరుగుద్దిరా? గోదాట్లో మునిగితే పుణ్యం వస్తుంది అన్నారని ముక్కు మూసుకొని నీళ్ళల్లో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం. దేనికైనా ఓ పద్ధతి, ఓ నిమిటూ ఉండాలా. ఏం కాసిన కూసిన మెట్లా? ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి. వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడకూతురు తట్టుకోవద్దా? చేయకపోతే కష్టం ఎలా తీరుతుంది? ఓరే, గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావేట్రా? పూజారికో చేస్తున్నారు, మనం అట్ట పూలు ముట్టుకుంటున్నాం అంతే. కానీ పుణ్యం మనకు వచ్చేస్తున్నాడు. అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు. ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే. తీపంటే అది. ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రి పడే అవస్థ చూడు. ప్రాణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో. పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట. ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కోవచ్చని. ఒరే ఒరే, నువ్వెక్కడికి రా? శివ ఎందుకు నీ చేత మెట్లని కడిగిచ్చాడు? మన మంచి కోసం. ఏమండి, ఎక్కడికి? ఏమండి ఏమండి? అల్లాకు బాగా దండం పెట్టుకుని మంచి తాయితు కట్టండి. సుబ్హానల్లా సుబ్హానల్లా లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ సుబ్హానల్లా 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 సుబ్హానల్లా. కాలు కాలిపోతారా? ఒరే ప్రమాదం రా! బాబు
ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో. శివయ్య, ఒరే శివుడు, చూడు మీ నాయనమ్మ కంగారు పడుతోందిరా, చూడు. నాన్న, శివ ఎలా ఉందిరా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాడికేం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా. జాగారం చేయకుండా కాసేపు నడుము వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు? ఏమిటి నాన్న, ఒక్కసారైనా వెళ్ళి బావని చూడలేదు? ఓహో పిచ్చి ముద్ద, వెళితే అతుక్కుపోతాని చీడించి మేరెళ్తామని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో. ఓ ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరెట్లు బండెట్టు పడిపోతాయి. దిక్కుమల్లి కంపు. ఇదిగో ఇట్లా రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు, చందాలంటూ వచ్చి కొంప పడిపోతారు. మా నాన్నకి నెత్తురు బంక విరోచనాలు, ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళని గేట్ నుంచి పంపించాయి. ఇట్లాగే ఇంకొక 2 రోజులు ఇంటి పట్టునుంటే ఇక ఆ తర్వాత నీ ఇష్టం. చిట్టి ఆ ఏమిటి? చలపతి గారి ఇంటికి వెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో అని చూసేస్తావా? ఏమిటి బావ నీ పిచ్చి? ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు. చాలమ్మా. ఏమిట్రా కోపం. ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు. అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. ఏమిట్రా, ఏమిటి నువ్వు చేసిన అదో పని? వెధ పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం. ఊరుకోండి బాబు, ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసావు వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఏమిటి? బావ ఏం చేశాడో తెలుసా?
ఇది మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలు ఇచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకునే నీ మొహన కళ్ళాపుతానే. కట్టుకోలే. నువ్వు నోరు మీరా. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడమా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి. మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. యామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుడితే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గాడికొక నీతి, ఆడదానికొక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? నంబి కొడక. దొంగలమ్ముడి కొడుక, దొంగలమ్ముడి కొడుక నువ్వు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది? వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా, రా. చిట్టి, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకే బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి
నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను క్షమించమా. చిట్టి చిట్టి ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? ఏరా, ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, ఊరంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. ఏమయ్యాడో ఏంటో. చేపలు ఏమిటో ఇది? అమ్మా, పోలీసులు! అదేమిటలా పరిగెత్తుకొస్తున్నారు? ఈ పోలీసు ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వస్తావా? నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా? నీలాంటాడు బంగారం కలిసి అమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది. నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప? నోర్మూయ్, పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏమండి, ఆయన లాంటి వారు కాదు. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి? చెప్పు, నేను చెప్పనా? లలిత. శ్రీరామనవమి రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ, ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా, అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే. ఊరి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా, స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళండమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చిపెట్టు. ఏయ్ ఏయ్, ఏమిటిది? ఇది ఆ ముసలాడికి ఇవ్వు. అమ్మ రాత్రంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు? చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. వెళ్ళి చెప్పు శివయ్య. ఆ హోటల్ వాడు నన్ను హోటల్ వాడు? ఆ హోటల్ వాడు నన్ను చెప్పు శివయ్య. వీడు ఆకలిస్తున్నారు కదా, వాడు నన్ను చూసి కోవా
కోడి మాంసం. కోడి మాంసమా? అమ్మా కోడంత. కాదు లలిత, ఆ హోటల్ వాడు నన్ను చూసి కోడి మాంసం ఇంకా అడిగాడు. కోపం వస్తుంది. హోటల్ వాడు నన్ను చూసి మేక మాంసమా? నాకు మాంసం. ఇంకే అడిగాడు. ఇంకే అడిగాడు. అమ్మా నిన్నెవరు పుట్టారమ్మా? ఇదిగోండి. రే, ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్, లెక్క కూడిక తీసివేత. మంచి వయసులో కుడికే సార్. కాకపోతే పక్కనే వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, స్టేషన్ లేకుండా బాగరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక చేయకుండా జాగ్రత్త పడవు. అలాగే. పడిపోతావు. నువ్వు జాగ్రత్తగా. పడిపోయావా? అందుకనే చేపట్టుకోమనే. నాకు కూడా. ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి? ఈ చీరలు ఏమిటి? ఈ డామాలు ఏమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. అమ్మాయి నాకు ఇప్పుడే ఆకలి వస్తుంది. వద్దు వద్దు, వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలేస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం. అక్కడ సినిమాలు చూపిస్తున్నారట, భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. సినిమాలా? డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. చెప్పులు వేస్తూ డాన్స్ చేస్తారు. అటు కాదు, టింగ్ డాంగ్ టింగిడింగ్, టింగ్ డాంగ్ టింగిడింగ్, టింగ్ డాంగ్ టింగిడింగ్. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. 2 పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే. సార్ సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసేవాత చిన్న తీసేవాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, ఆ. తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఎస్ సార్. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు పిచ్చేయడానికి అమ్మ ఇంట్లోడే. వెళ్ళు. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు. తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర.
లలిత చీర ఆహా మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు, లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్నన్నన్నన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాన్ని ఉద్యోగానికి పంపిస్తా ఉంటాయా? ఛా! అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచి 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 ఏమయ్యా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళ దాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే. పాపం లలిత చాలా కష్టపడుతోంది, కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, రాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థీరియే కాదయ్యా. ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో, బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీలు దొంగతనం చెయ్యి. అమ్మో చెవిలో పెడతారు. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ ను పెట్టాడు. తప్పు, గుర్తెత్తుకోకూడదు. కుర్రవేళకి అర్థం కావటం లేదు. పసజ్ఞానం. ముష్టెత్తుకోవడం తప్పులేదనమాట. ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తు. అమ్మమ్మమ్మమ్మ, సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెయ్యరయ్యా. నీతో ఈ పసివాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పసివాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు. నువ్వు నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ. అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడ? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను. మాస్టారు, మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా. నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తా. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. పాపం ఆ ముష్టి వాళ్ళకి వేద్దామని. బాలయ్య, ఏమమ్మా? వాడు వాడు నా మనవడయ్యా. అరే అయ్యో పాపం. శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చెవి ఇచ్చి వెళ్ళారు. అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ, టీ? థ్యాంక్స్. షూర్. మంచిది. తీసుకోండి ప్లీజ్. ఇరుగు పొరుగును. మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం. ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. మీ సహకార సానుభూతి నాకే వక్కర్లేదు. వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను.
అంత పని చేశాడా ఆ నా కొడుకుని నువ్వు. ఏం జరిగింది? ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ చేసి బలాత్కారం చేయబడియా? అలాంటి నరికి ముక్కలు చేయాలి. వదలవే నువ్వు నన్ను. ఇంత జరిగిన మగాడిని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతేది. ఎలా శివయ్య? అడుగు నేర్పారు కానీ కొట్టడం కదా. కొట్టకండి సార్, కొట్టకండి సార్. బాబాయ్ నన్ను చంపించాడు. చచ్చిపోయారు బాబోయ్. మా గురుగారి చంపించాడు బాబోయ్. పని చేశారండి. ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుందేమో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే. గురుగారు బాబు, గురుగారు గురుగారు చచ్చిపోయారా? గురుగారు 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 మా గురుగారు చచ్చిపోయారు. గురుగారు డాక్టర్ గారు, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నేను మా ఎదురింటి మేడ పైన. బా ఇక్కడ కాదయ్యా, ఇక్కడ ఇక్కడ. డాక్టర్ గారు, డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారిపడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి, రెండో అంతస్తు మేడ. మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది. పాపం. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. ఏమిటండి మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? నిజం ఏమిటో అడుగు. వెంకటస్వామి, శివయ్య ఇంటికి పద. నువ్వు కూడా ఏమిటి? మీరు వెళ్ళండి. నిజం ఏమిటో చెప్పాలి. ముందు ఇక్కడి నుంచి పద, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు.